దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మరొకసారి మీకందరికీ శుభోదయం. ఈరోజు 16వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. అవసరమైనది ఒక్కటే. మానవుడు పరలోక రాజ్యంలో చేరాలంటే దేవుని మాటలు వినాలి. మన మాటలు దేవునికి చెప్పుకోవాలి. అనగా బైబిల్ చదువుకోవడం, ప్రార్థించడం. ఈ రెండింటిని మించింది ఏది కూడా లేదు. కాబట్టి ఈరోజు కూడా 4 అధ్యాయములు మనం చదువుకుందాం. నిర్గమకాండము 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు ఈరోజు మనం 4 అధ్యాయములు చదువుకుందాం. 5వ అధ్యాయము మోషే అహరోనులు ఫరోను కలుసుకొనుట. 6వ అధ్యాయం దాస్య విముక్తులుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేయుట. 7వ అధ్యాయం దేవుడు మోషే అహరోనుల ద్వారా చేసిన సూచక్రియలు, ఐగుప్తుపై తెగుళ్ళు. 8వ అధ్యాయం మరికొన్ని తెగుళ్ళు. ఈ 4 అధ్యాయములు అనగా 8వ అధ్యాయం వరకు మీరు ముగిస్తారు కదా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దినమంతా దేవుడు మీకు తోడై ఉండును గాక. ధన్యవాదములు.